నమస్తే వేద తెలుగు ప్రేక్షకులకు స్వాగతం. ఇప్పుడు మనతో పాటు గణపతి దత్తాత్రేయ ఉపాసకులు, అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ ఉగాది నుంచి మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? మాఘ మాసంలో అమావాస్య 17వ తారీఖు, అదేవిధంగా పంచగ్రహ కూటమి ఏర్పడేటువంటి సందర్భం. దీనికి తోడు సూర్యగ్రహణము. మరి దీని తర్వాత ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి, అంటే ఉగాదికి ఒక నెల మాత్రమే మనకు సమయం ఉంది. ఈ 1 మంత్లో మరి ఈ పంచగ్రహ కూటమి ఏర్పడినటువంటి ఎఫెక్ట్ మరి మీ ద్వాదశ రాశులపై ఏ విధంగా ఉంటుంది, మరి గతంలో గడిచిన సందర్భాలు, జరుగుతున్నవి, జరగబోయేవి కాస్త మనము విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తొందరపడి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇలాంటివి చేయాలి చేయకూడదు, వివాహ ప్రయత్నాలు ఏ రాశికి బాగున్నవి, సొంత ఇంటి కళ ఏ రాశికి బాగున్నవి, రాబోయే రోజులలో మనం ప్రీ ప్లాన్గా ఉండడానికి మీకు ముందుగా ఈ రాశి ఫలాలను తీసుకొని వస్తున్నాం. ఆల్ ద బెస్ట్. కానీ ఏది ఏమైనా వ్యక్తిగత జాతకములో నడిచే దశ అంతర్దశలను మాత్రం ఖచ్చితంగా మనము బేస్ చేసుకొని చూసుకోవాలి. రమేషు అంటే తులారాశి, మరి ఇతను జన్మజాతకరీత్యా మేషరాశి అయితే లేదా మిథున రాశి అయితే ఇవి కూడా పాయింట్స్ మీరు చూసుకోవాలి. కేవలం నా రాశిది అని మీరు ఫిక్స్ అయిపోకుండా, మరి ఒకవేళ జాతకం లేకున్నా మీ పిల్లల జాతకంలో నుండి అయినా కూడా మీ జాతకాన్ని తెలుసుకోండి. మిథున రాశి వారు అనగానే డబల్ మైండ్ సెట్, అంటే ఒక్కరే అయినప్పటికీ 2-3 వర్క్స్ చేసేటువంటి ఆలోచన, చేయాలి అనేటువంటి ఆలోచన, అధికంగా బిజినెస్ మైండ్ సెట్ కలిగినటువంటి వారు. ఓకే. మీడియా రంగం కానీ లేదా ప్రెస్ కానీ, చార్టెడ్ అకౌంట్ కానీ, అదేవిధంగా పాలకు సంబంధించింది కానీ, పెరుగుకు సంబంధించింది కానీ, రైస్కు సంబంధించింది కానీ, మార్కెటింగ్ రంగానికి సంబంధించింది కానీ కొన్ని చేసుకుంటే బాగుంటుంది. అంటే ఇంకా కొన్ని వందలే ఉంటవి, కానీ కొన్ని చెప్పడం జరిగింది. మళ్ళీ వారి వ్యక్తిగత జాతక రీత్యా వారి లగ్నము, వారి యొక్క ముఖము కావచ్చును, వక్షస్సు, ఇవి బట్టి ఇంకా వేరే యాడ్. ఓకే. సో మరి మిథున రాశి వారికి పరాభావనామ సంవత్సర శుభ ఆశీస్సులు, ఉగాది శుభాకాంక్షలు. గడిచిన 2022 ఆగస్టు నుంచి 2024 ఆగస్టు లోపు ఎన్నో ఇబ్బందులు కూడినటువంటి మీ జీవితంను ఈ 2026లో మరి ఎట్లా ఉండబోతోంది అనేటువంటిది ఒక 2-3 పాయింట్స్లలో చెప్తాను. ఎందుకంటే పూర్తిగా మళ్ళీ మనము వారికి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఓకే గురుగారు. ముందుగా మీరు ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి, ఓపికగా ఉండండి. గందరగోళంగా ఉంటుంది. మన అనుకునేటువంటి వ్యక్తుల నుండి గొడవలు జరిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా కొంత అనారోగ్య సమస్యలు కావచ్చును. గందరగోళంగా చికాకుగా ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే బంగారం యొక్క రేటు ఎట్లా పెరుగుతుందో, ఎట్లా డౌన్ అవుతుందో అలా గందరగోళంగా వీరి జీవితం ఉంటుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కొంచెం ఈగో ఫీలింగ్ మాత్రం అధికంగా ఉండే పరిస్థితి ఉంటుంది. కోపానికి వెళ్ళకండి, ఓపికగా ఉండండి. ఆదాయం 8, వ్యయం 11గా ఈ మనకు ఉగాదికి సంబంధించినటువంటి పరాభావనామ సంవత్సరంలో మనకు రావడం జరుగుతున్నది. మరి ఈ యొక్క మిథున రాశి వారు మీకు 6వ నెల దాటిన తర్వాత చాలా బాగున్నది. 6వ నెల దాకా పరిస్థితి ఇంతే. 6th మంత్ ఎప్పుడైతే దాటుతుందో అక్కడి నుండి ఒక 10 months దాకా అద్భుతమైనటువంటి ధనము రావడము కనబడుతూ ఉన్నది. ఒక వ్యాపారం కావచ్చును, చక్కటి ఆరోగ్యం కావచ్చును, వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు కావచ్చును, అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలు కానీ, విదేశీ ప్రయత్నాలు కానీ, ఇంకా చూసుకున్నట్టయితే సంతానం లేని వారికి సంతానం ఏర్పడేటువంటి పరిస్థితులు కావచ్చును. అదేవిధంగా కొంత మాత్రము మనకు గొడవలు ఉంటవి. ఓకే.
అదేవిధంగా నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. కొన్ని అప్పులు అయ్యే పరిస్థితి ఉంటుంది. ఫైనాన్స్ రిలేటెడ్ అప్పులు చేయాలి అనుకుంటే అప్పులు వచ్చే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఈ మూమెంట్లో మీ భార్యకు ఆరోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉన్నది. ఓకే. భర్తకు భార్యకు ఎవరికైనా, భార్యది మిథున రాశి అయితే భర్తకు, భర్తది మిథున రాశి అయితే భార్యకు. ఓకే. సో ఇలాంటి సందర్భాలలో చాలా ఓపికగా ఉండండి. శత్రువులపై విజయం సాధించే పరిస్థితి ఉంటుంది రాబోయే రోజులలో. వ్యాపారంలో బాగా కలిసి వచ్చే పరిస్థితి ఉంటుంది. ఉద్యోగం కంటే వ్యాపారం చేస్తేనే మిథున రాశి వారు తొందరగా గెటినయ్యే పరిస్థితి ఉంటుంది. ఓకే. ఎందుకంటే చాలా తెలివితేటలు కలిగినటువంటి వారు. ఇంకా ఈ ఉద్యోగంలో ఏమైనా ఇబ్బంది కలిగించేవి కానీ, లేదా వీరికి శుక్రుడు లగ్నాతున్న 4వ భావంలో ఉన్న వీరి లగ్నాన్ని బేస్ చేసుకొని శుక్రుని బలం వీరికి కనుక బాగుంటే టాప్ పొజిషన్కి పోతారు. ఒకవేళ వీరికి నడిచే దశ అంతర్దశలు రాహు దశ కానీ, రాహు మంచి యోగంలో ఉన్న, శుక్రుని దశ కానీ, శుక్రుడు మంచి యోగంలో ఉన్న వీరికి చాలా అంటే చాలా అత్యంత అద్భుతమైనటువంటి యోగాలు వచ్చే పరిస్థితి. మంచి మంచి బంగ్లాలు కానీ, కార్లు కానీ, పదవులు కానీ, ఓకే, ఇలాంటివి ఎన్నో వచ్చే పరిస్థితి ఉంది. రాజకీయంలో ప్రజెంట్గా మిథున రాశి వారికి గుడ్ అని చెప్పవచ్చు. ఓకే. అక్షరాలు కూడా మనం చెప్పినాము. క, కి, కు, కే అక్షరాలతో పేర్లు మొదలయ్యేటువంటి వారికి బాగుంది అని చెప్తూ, మరి ఏది ఏమైనప్పటికీ గురువు మీకు 6వ భావాన్ని చూస్తున్నాడు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగంలో కొన్ని అవకతవకలు కానీ లైక్ ఏవైనా ఉంటవి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మిథున రాశి వారు ఒకసారి గురు పారాయణము, గురు చరిత్ర పారాయణాలు అయితే చేసుకోండి. ఇంకా పూర్తిగా మనకు ఈ ఉగాది ముందు ఇంకా అద్భుతంగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఓకే గురుగారు. ఓకే, ధన్యవాదాలు గురు. మహాదేవ్.